Okay, hi friends. Hi friends. Welcome back to our YouTube channel Technology Classes friends. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో ఏంటంటే మంచి మంచి స్కాలర్షిప్ స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీస్ గురించి సో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. సో మనకి ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ కూడా బడ్డీ ఫర్ స్కాలర్షిప్ అనే వెబ్సైట్ నుంచి మనకి వస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఆ వెబ్సైట్ వాళ్ళ పని ఏంటంటే దేశంలో ఓకేనా మనకి ఎక్కడెక్కడ స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారో అండ్ వాటి స్కీమ్ డీటెయిల్స్ మొత్తం కూడా మనకి పంపించడం జరుగుతుంది. సో మీకు కూడా ఒకవేళ ఈ స్కాలర్షిప్ స్కీమ్స్ గురించి ఇన్ఫర్మేషన్స్ ఇలాంటివన్నీ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే ఈ బడ్డీ ఫర్ స్కాలర్షిప్ అనే దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అయితే ఇక్కడ దీని మీద క్లిక్ చేశానండి. సో దీని మీద క్లిక్ చేస్తే సో మనకి ఇక్కడ కనిపిస్తున్నట్టు ఇలా వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ స్కాలర్షిప్ వచ్చేసి ఓకేనా. సో ఇక్కడ ప్రోగ్రామ్ ఇన్ ఓకేనా మ్యాథమెటిక్స్ ఫర్ సో ఇక్కడ వచ్చేసి మీకు యంగ్ సైంటిస్ట్ 2025 ఇచ్చారు స్కాలర్షిప్ ఇది. సో ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ చూసుకుంటే ఓకేనా మనం వచ్చేసి ఇప్పుడు అప్లై చేసే స్టూడెంట్ వచ్చేసి 15 ఇయర్స్ పైబడి ఉండాలి. అంటే వాళ్ళకి 15 ఇయర్స్ నిండి ఉండాలి. అండ్ దే మస్ట్ బి ఎన్రోల్డ్ ఇన్ ద క్లాస్ 9 or 12 అనమాట. సో అంటే స్కూల్లో వాళ్ళు 9th క్లాస్ నుంచి 12th క్లాస్ లోపు వాళ్ళ స్టడీ అనేది జరుగుతుండు. సో అంటే వాళ్ళ స్టడీ అనేది చదువుతూ ఉండాలి. సో నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ అప్లై వచ్చేసి మీకు 15th జనవరి అండి. సో ఇక్కడ షార్ట్ యూఆర్ఎల్ ఉంది, అలాగే ఇప్పుడు మనకి క్యూఆర్ కోడ్ ఉంది అనమాట. సో ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే స్టూడెంట్ అప్లికేషన్ అని ఉందండి. సో మనం దీని ప్రకారం అంతా కూడా మనకు ఆన్లైన్లోనే అప్లికేషన్ ఫిలప్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే సో మీకు ఈ వీడియోలో నేను చూపిస్తున్న స్కాలర్షిప్ డీటెయిల్స్ ఏవైనా సరే మొత్తం అన్నీ కూడా ఫ్రీగా అప్లై చేసేవే. మీరు ఎక్కడా కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఎవరికి. ఓకే. సో ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఇచ్చిన అప్లికేషన్ ప్రొసీజర్ ప్రకారం మన ఫోటో సిగ్నేచర్ అండ్ మీరు ఏ స్కూల్లో చదువుతున్నారు ఇటువంటి చిన్న చిన్న డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఫిలప్ చేస్తే కనుక సో మనకి స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయితే కనుక వాళ్ళ నుంచి ఓకేనా వాళ్ళ నుంచి మనకి మెయిల్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి అప్లై ప్రాబ్లమ్ సెట్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ మనం చూసింది ఏంటంటే మనకు ఒక టాలెంట్ ఓకేనా అంటే మనకి ఇప్పుడు ఒక టాలెంట్ హంట్ లాగా చిన్న ఎగ్జామ్ పెడతారు. సో దాంట్లో పాస్ అయితే కనుక మనకు రావటం జరుగుతుంది అన్నమాట. సో ఓకే, అది ఒక స్కాలర్షిప్. ఇంకొక స్కాలర్షిప్ కూడా చూద్దాము. సో ఇక్కడ సెకండ్ స్కాలర్షిప్ కూడా చూద్దామండి. సో ఇక్కడ సెకండ్ స్కాలర్షిప్ వచ్చేసి టాటా క్యాపిటల్ ఓకేనా పంకా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024-25 ఉంది. సో ఇక్కడ డిస్క్రిప్షన్లో చూసుకుంటే సో ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ టాటా క్యాపిటల్ లిమిటెడ్ aimed to provide a financial support to the students belonging to the economically weaker section of society to help them fulfill their academic dreams. ఓకే. సో అయితే ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఓకేనా టాటా క్యాపిటల్ అనే కంపెనీ వాళ్ళు సో మనకి 2.5 lakhs దాకా మనకు ఆ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలా మనకి 2.5 స్కాలర్షిప్ రావాలి అంటే ఓకే. సో అలా మనకి 2.5 స్కాలర్షిప్ రావాలి అంటే ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకుంటే ఆ స్టూడెంట్ వచ్చేసి మనకి ఇండియన్ స్టూడెంట్ అయి ఉండాలి. అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ వచ్చేసి క్లాస్ 11 or 12 ఓకేనా, లేదంటే డిగ్రీ డిప్లొమా లేదంటే మీకు ఐటీఐ కోర్సెస్ ఓకేనా. సో మనకి ఇవి చదువుతున్నట్టు వాళ్ళ కాలేజ్ నుంచి కానీ వాళ్ళ ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ సర్టిఫికెట్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఓకే, పలానా స్టూడెంట్ మా స్టూడెంటే అండ్ సో అండ్ సో సెమిస్టర్ చదువుతున్నాడని. సో ఇక్కడ అప్లికెంట్ మస్ట్ హ్యావ్ స్కోర్డ్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ ద ప్రిసీడింగ్ క్లాస్. సో అంటే వాళ్ళు అప్లై చేసే టయానికి ఒకవేళ వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ అప్లై చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఇంటర్మీడియట్లో 60+% ఉండాలి. అండ్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 2.5 lakhs మించకూడదు. అండ్ ఇక్కడ ప్రైజ్ మనీ వచ్చేసి 10 సో ఇక్కడ ప్రైజ్ మనీ అమౌంట్ రేంజెస్ ఫ్రమ్ 10,000 to 12,000 ఆర్ వచ్చేసి మీకు 80% ఆఫ్ ద కోర్స్ ఫీ విచ్ ఈజ్ లెస్ దెన్. సో వాళ్ళకి ప్రైజ్ మనీ అంత ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేసి చూద్దామండి. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే సో ఇక్కడ చూడండి.
సో ఇక్కడ డైరెక్ట్గా టాటా కంపెనీ వాళ్ళది ఉందన్నమాట. సో ఇక సో వీళ్ళు కూడా ఏంటంటే ఒక చిన్న ఎగ్జామ్ లాంటిది పెట్టి, ఓకేనా, ఒక చిన్న ఎగ్జామ్ లాంటిది పెట్టి, సో మన టాలెంట్ ఎంత ఏంటని చూసి దాన్ని బట్టి ఇక్కడ వీళ్ళు కూడా స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మీరు అప్లై నౌ మీద క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్గా 15th జనవరిలో అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ అప్లై నౌ కొడితే కనుక మీరు జీమెయిల్ నుంచి సైన్ అప్ అవ్వచ్చు, లేదంటే ఒక కొత్తగా ఒక ఐడి కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, బడ్డీ ఫర్ స్టడీ అనే దాని మీదకి వెళ్ళిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక స్కాలర్షిప్ కూడా ఉంది, అది కూడా చూద్దామండి. మొత్తం 4 స్కాలర్షిప్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి. ఈ మెయిల్ కూడా చూడొచ్చు, ఈ మెయిల్ కూడా చూడొచ్చు. మనకి డిసెంబర్ 21వ తారీఖు అంటే నిన్న వచ్చిందనమాట నైట్. సో లేట్ చేయకుండా మీ ప్రిఫరెన్స్ కోసం వీడియో చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు, లైఫ్స్ గుడ్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఎల్జీ కంపెనీ. సో మనకి ఎల్జీ కంపెనీ అంటే మన అందరికీ తెలిసిన కంపెనీ అండి. మన ఇంట్లో హోమ్, ఓకేనా, మన ఇంట్లో కావాల్సిన హోమ్ నీడ్ ఎసెన్షియల్స్ లైక్ వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, టీవీ, ఓకేనా, ఇలాంటివన్నీ కూడా తయారు చేసే కంపెనీ అన్నమాట, మన అందరికీ తెలుసు. సో వీళ్ళకి కూడా ఏంటంటే మన ఇండియాలో ఫ్యాక్టరీస్ ఉన్నాయి అండ్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి, సో అంటే ఇప్పుడు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అంటారు కదండి, అంటే వాళ్ళకి వచ్చేదంటే ఒక 5% ఆ 10% వచ్చేసి సో కొంచెం సేవా సంస్థలకి ఇవ్వటం అలాంటివి చేస్తారు కదా. సో అలాగే వీళ్ళు ఒక ట్రస్ట్ లాగా చేసి పూర్ స్టూడెంట్స్కి, లేదంటే బాగా చదువుకునే వాళ్ళు కాకపోతే వాళ్ళకి ఫీజు కోసం ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా స్టూడెంట్స్, వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇటువంటి ఆర్గనైజేషన్స్ అని పెడుతూ ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి మీకు ఎలిజిబిలిటీ చూడండి, ఇక్కడ ఎలిజిబిలిటీ, సో దీంట్లో కూడా 60% మార్క్స్ ఉండాలి. అండ్ స్టూడెంట్ మీకు 12th క్లాస్ పాస్ అయి ఉండాలి, లేదంటే బీటెక్ అయితే కనుక, సో బీటెక్ అయితే కనుక సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ లేదా ఫోర్త్ ఇయర్, ఏ ఇయర్ అయినా పర్లేదు, అలా ప్రీవియస్ ఇయర్లో 60% మార్క్స్, ఓకే, 60% మార్క్స్ అనేది రావాలి. అండ్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి మీకు 8 లక్షల లోపు, ఓకే. అండ్ ప్రైజ్ మనీ వచ్చేసి ₹1,00,000 అండి ఫర్ 1 ఇయర్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రైజ్ మనీ ఇప్పుడు మనకి ఫస్ట్ ఇయర్ గెలుచుకున్నారు అనుకోండి, సో మనకి సెకండ్ ఇయర్ మళ్ళీ 1,00,000 వస్తుంది, థర్డ్ ఇయర్ 1,00,000 వస్తుంది, ఫోర్త్ ఇయర్ కూడా 1,00,000 వస్తుంది. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్ మోడ్ ఆన్లైన్ మోడ్, అండ్ ఇది వెబ్సైట్ డీటెయిల్స్. మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ 4 స్కాలర్షిప్ల వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తానన్నమాట. సో 4వ స్కాలర్షిప్తో మీకు ఈ వీడియో అనేది క్లోజ్ చేద్దామండి. సో ఇది కూడా వచ్చేసి మీకు నార్త్ ఎస్టీమ్ స్కాలర్షిప్ అండ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ చూడండి, వాళ్ళు స్పెసిఫై చేశారు ఫీమేల్ స్టూడెంట్స్ అన్నారనమాట, అంటే మేల్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ వర్తించదు. సో ఇక్కడ ఫీమేల్ స్టూడెంట్ ఫ్రమ్ హర్యానా, ఉత్తరాఖండ్ అండ్ బీహార్ హూ హ్యావ్ పాస్డ్ క్లాస్ 12 ఓన్లీ, ఓకే. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న 4వ స్కాలర్షిప్, సో ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 స్టేట్స్లో ఉన్న స్టూడెంట్స్, అది కూడా ఫీమేల్ స్టూడెంట్స్కి మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో మిగతా 3 స్కాలర్షిప్లు త్రూ అవుట్ ఇండియాలో మీరు ఎక్కడున్నా సరే మీకు ఎలిజిబుల్ అనండి. సో ఐదర్ మీరు సిబిఎస్ఈ ఆర్ నార్మల్, ఎందుకంటే నాకు చాలా వీడియోస్లో అడుగుతుంటారు, మేము సిబిఎస్ఈ అండి, మరి మేము అప్లై చేసుకోవచ్చా అని. సో లేకపోతే మేము ఇంజనీరింగ్, లేదంటే మీకు ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉంటాయి, లైక్ ఇంజనీరింగ్లోనే మీకు బీటెక్ ప్లస్ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉంటాయి. సో మరి ఆ కోర్సెస్ మరి మేము అప్లై చేసుకోవచ్చు అని అడుగుతుంటారు చాలామంది. సో అందుకోసం ఇక్కడ స్పెసిఫై చేసి చెప్తున్నాను అనమాట. సో ఇందులో కూడా ఏంటంటే 65 మార్క్స్ ఉండాలన్నమాట, ప్రీవియస్ సెమిస్టర్ ఆర్ ప్రీవియస్ ఇయర్లో 65, ఒక 65% ఉండాలన్నమాట. నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ గురించి, ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 3.5 lakh మించకూడదు. అండ్ ప్రైజ్ మనీ వచ్చేసి 30,000 అండి, ఫిక్స్డ్ అమౌంట్ అనమాట. సో దీనికి సంబంధించిన షార్ట్ యూఆర్ఎల్ అండ్ క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు. ఆ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి చూద్దాం ఏమొస్తుందో. సో ఇలా క్యూఆర్ కోడ్ ఓపెన్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్, ఇటువంటి స్కాలర్షిప్లు మీరు అప్లై చేసుకుని మంచిగా ప్రైజ్ మనీ, ఒక ఒక ప్రైజ్ మనీ గెలుచుకుని, లేకపోతే ఏంటంటే మీ పిల్లలకి కావాల్సిన ఎసెన్షియల్స్ లైక్ ల్యాప్టాప్ కావచ్చు, లేదంటే ఏదన్నా ఇప్పుడు ఆన్లైన్ కోర్సెస్, బాగా బాగా కాస్ట్ ఉన్న కోర్సెస్ మనం ఫ్రీగా చదువుకోవచ్చు అనమాట ఇటువంటి స్కాలర్షిప్ అమౌంట్ తోటి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే ఇటువంటి స్కాలర్షిప్ పొందినప్పుడు, ఓకేనా, దానికి సంబంధించిన బిల్స్, మెయిల్స్,
మెసేజ్లు, ఓకేనా, అవి మాత్రం డిలీట్ చేయొద్దండి. ఎందుకంటే నెక్స్ట్ సెమిస్టర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళు కంపల్సరీగా ప్రీవియస్గా మీరు అప్లై చేసిన స్కాలర్షిప్ డీటెయిల్స్ అండ్ ఒకవేళ ప్రైజ్ మనీ కానీ స్కాలర్షిప్ కానీ 50,000 వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు ఆ 50,000తో మీరు ఏదైనా పర్చేస్ చేశారు ల్యాప్టాప్. సో ఇప్పుడు ఆ ల్యాప్టాప్ పర్చేస్ చేసిన బిల్స్ ఇవన్నీ కూడా సో కొన్ని కంపెనీస్ అడుగుతూ ఉంటాయి, అంటే ఎందుకంటే జెన్యున్గా ఖర్చు పెడుతున్నారా లేదా అని. ఓకే, సో అందుకోసమని ఏంటంటే వాటిని సేవ్ చేసుకుని జాగ్రత్తగా భద్రపరిచి ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీ వాల్యుబుల్ కామెంట్స్ సజెషన్స్ నాకు ఏంటంటే మీరు మెసేజ్ చేసినట్టయితే కనుక నెక్స్ట్ వీడియోస్కి నాకు హెల్ప్ అవుతుంది. అండ్ మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.